హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు విశాలి. నా ఛానల్ పేరు విశాలి మంజే టాక్స్. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇందులో మీకు మంచి మంచి బ్యూటీ టిప్స్, మంచి హెయిర్ రెమెడీస్, హెయిర్ ప్యాక్స్ అన్నీ చెప్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి డాండ్రఫ్ ఉంది? నాకు తెలిసి చాలామందికి ఉండొచ్చు. సో ఈ డాండ్రఫ్కి నేను మీకు మంచి హోమ్ రెమెడీ చెప్తా, కంపల్సరీ ట్రై చేసుకోండి. మెయిన్ టీనేజ్ పిల్లలు నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ మ్యాక్సిమం టీనేజ్ పిల్లలకే ఈ సమస్య ఎక్కువ ఉంది. ఒక టీనేజ్ పిల్లలనే కాదు, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఉంటుంది ప్రాబ్లమ్. దీనికి రెమెడీ ఏంటనేది నేను చెప్తా. ఫస్ట్ వాళ్ళు చేసే కంప్లైంట్ మెయిన్ ఏంటంటే, నాకు ఉన్నటువంటి పింపుల్స్ వచ్చేసినాయి, ఎందుకు వచ్చేస్తున్నాయో అర్థం కావట్లేదు, నాకు పీసీఓడి ప్రాబ్లం వల్ల వస్తుందో మరి లేదంటే బాడీలో హీట్ వల్ల వస్తుందో దేనివల్ల ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు, దీనికి ఏమైనా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా, ఏమైనా ఫేషియల్ చేస్తారా, ఏమైనా ఇన్స్టెంట్గా పోయేటట్టు ఏమైనా ఉంటాయా అని అడుగుతారు. చూడండి, ఏదైనా కూడా ఇన్స్టెంట్గా పోదు. అండ్ ఇంకోటి, పింపుల్స్కి కానీ దేనికి కానీ ఫేషియల్స్తోని పోవవి, అది మన బాడీలో నుండి వచ్చినాయి. సో ఫస్ట్ మీకు ఉన్నట్టుండి మీకు పింపుల్స్ కానీ కురుపులు కానీ వస్తున్నాయి అంటే ఫస్ట్ మీ స్కల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఇది తెలియదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డాండ్రఫ్ వల్లనే మీకు వస్తాయి అట్లాంటి, అంటే ఇన్స్టెంట్గా వచ్చేటివి డాండ్రఫ్ వల్లనే. ఎందుకంటే డాండ్రఫ్ మీకు ఎక్కడెక్కడ పడుతుందో అక్కడక్కడ మీకు కంపల్సరీ కురుపులు వస్తాయి. ఇప్పుడు కొంతమందికి నెక్ మీద వస్తాయి, కొంతమంది ఇక్కడ వస్తాయి, మ్యాక్సిమం ఇప్పుడు ఇదంతా ఎక్కడెక్కడ డాండ్రఫ్ పడుతుందో అక్కడ వాళ్ళందరికీ వస్తాయి. సో ఈ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకోవాలంటే, ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ హోమ్ రెమెడీ ఇది. సో ఈ ప్రాబ్లం క్లియర్ కావాలంటే ఏం లేదండి, మనం ఎక్కువ బయట కొనుక్కొచ్చుకొని వాడుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మన ఇంట్లో ఉండేటి 4 ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని మంచిగా సాల్వ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఆ 4 ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా మీకు చెప్పేస్తా. ఫస్ట్ మెంతులు, లెమన్, కర్డ్, ఎగ్, అంతే. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. మెంతుల్ని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకొని మీ హెయిర్ లాంగ్ అయితే కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, షార్ట్ అయితే కొంచెం తక్కువ పడుతుంది. సో అందులో మీకు వాటర్ యూజ్ చేయొద్దు, ఓన్లీ పెరుగులోనే మెంతుల పౌడర్ కలుపుకొని ఎగ్ వైట్ వేసుకొని లెమన్ వేసుకొని మంచిగా ఒక కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చేసుకొని డ్రై హెయిర్కే, ఆయిల్ హెయిర్కి పెట్టొద్దు, డ్రై హెయిర్కే మంచిగా అప్లై చేసుకొని 1/2 అవర్ to 45 minutes ఉంచుకొని మంచిగా హెడ్ బాత్ చేసుకోండి. అంతే, అయిపోతుంది, సింపుల్. దీనికి మనం హైబై అయిపోతాం. సో జస్ట్ ఇది చేసుకొని వీక్లీ 2 పెట్టండి. ఎక్కువ ఉంటే, తక్కువ ఉంటే వీక్లీ 1 పెట్టుకోండి. మీకు రిజల్ట్ కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఇమ్మీడియట్గా డాండ్రఫ్ తగ్గుతుంది, మీకు పింపుల్స్ కూడా తగ్గుతాయి. డాండ్రఫ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా మీకు పింపుల్స్ తగ్గుతాయి, హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది, మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కానీ నేను ఒక్కసారే వాడినా నాకు రిజల్ట్ రావాలంటే మాత్రం రాదు, నేను ముందే చెప్తున్నా. కంపల్సరీ మీరు వీక్లీ 2 పెట్టండి. ఎక్కువ ఉన్నోళ్ళు, తక్కువ ఉన్నోళ్ళు మాత్రం వీక్లీ 1 పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. మీకు కంపల్సరీ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు క్లియర్ అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా అండి? ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ టిప్ నాకు తెలిసి చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా మార్కెట్లో షాంపూస్ కానీ హెయిర్ సీరమ్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇవైతే హ్యాపీగా ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు, మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇది చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఒకసారి యూజ్ చేయండి. నేను చెప్పినది ఈ టిప్ మీకు బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి.